హలో గాయ్స్, వెల్కమ్ టు విహా వ్లాగ్స్. ఈరోజు మనం ఓరియో కేక్ చేయబోతున్నాం అనమాట. దానికోసం నేను ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను. సో దీనికోసం మేము 5 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, ఈనో, ఇంకా 2 డైరీ మిల్క్స్, రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్ని విరక్కొట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు. మేమైతే ఈ బ్యాటర్ని ఎగ్జాక్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాం అన్నమాట. మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఏంటో తర్వాత అర్థమవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. అంతవరకు మనం ఈ పౌడర్ ఏదైతే ఉందో బ్యాటర్ని మనం ఏ ఊన్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మేమైతే ఒక ఈనో ప్యాకెట్ని తీసుకున్నాం. మేము ఇక్కడ ఈనో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కేక్ బాగా ఫ్లఫీగా పొంగి రావడానికి. మీరు ఈనో ప్లేస్లో కావాలంటే బేకింగ్ సోడా ఇంకా వంట సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మేము ఓరియో బిస్కెట్స్ ఒక్కటే యాడ్ చేసుకున్నాం కదా, సో దట్ స్వీట్నెస్ సరిపోదేమో అని చెప్పేసి మేము కొంచెం షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం దేనిలో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలన్నమాట బాగా. మా దగ్గర కేక్ మౌల్డ్ లేకునింది, సో దట్ మేము ఓవెన్లోనే ఒక ట్రే ఇస్తారు కదా, ఒక ప్లేట్ లాంటిది, దాంట్లోకే మేము ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసుకొని దాంట్లోకే బ్యాటర్ని పాట్ చేసుకున్నాం అన్నమాట. వీడియో స్టార్టింగ్లో నేను రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఏంటో మీకు లాస్ట్లో అర్థమవుతుంది అన్నాను కదా, అంటే ఇదే అన్నమాట. మనం ఇలా బ్యాటర్ని పాట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తర్వాత ఆ ట్రైన్ తీసుకొని మేము ఓవెన్లో పెట్టేసాము. ఇప్పుడు మా పిన్ని కేక్ బేకింగ్ టైం సెట్ చేస్తుంది అనమాట. మేమైతే కాన్వెక్షన్లో పెట్టిన తర్వాత 25 మినిట్స్ టైం పెట్టుకున్నాం. మేము ఇంకా కేక్ అయ్యేదాకా అలా టైం పాస్ చేసామన్నమాట, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. ఫైనలీ 25 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. నేను ఫ్లఫీగా రాలేదని చెప్తున్నాను మా పిన్ని మనం ఫ్లాట్ కంటైనర్లో చేసాం కాబట్టి అలా వచ్చింది, మనం కేక్ మౌల్డ్లో చేసి ఉంటే బాగా వచ్చేది ఫ్లఫీగా అని చెప్తుంది అనమాట. ఫైనల్లీ మా కేక్ అయితే ఇలా వచ్చింది. వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము దీన్నే మూన్ షేప్లో చేద్దామని చెప్పేసి హాఫ్ ఫోల్డ్ చేసామన్నమాట. దాని తర్వాత మనం ఫస్ట్లో డైరీ మిల్క్ తీసుకున్నాం కదా, దాన్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం దీని మీద. ఫైనల్లీ మేము ఇంకొన్ని చాక్లెట్స్ తీసుకొని ఇంట్లో ఉన్న వాటితో కేక్ పైన డెకోర్ అయితే చేసామన్నమాట. కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. మీరైతే మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.